పిల్లలు ఇప్పుడు 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 1 మార్క్ క్వశ్చన్స్ సెకండ్ పార్ట్ చూద్దాం. 15th వన్, ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ 1/2 -1/2, -3/2, -5/2 అండ్ సో ఆన్. ఇక్కడ కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి కదా పిల్లలు. D ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది? A2 - A1 -1/2 -1/2. A2 అంటే -1/2 కదా పిల్లలు. A1 అంటే 1/2. సబ్స్టిట్యూట్ చేశాను, LCM 2 వస్తుంది. సో -1 -1 దట్ ఈస్ ఈక్వల్ టు -2/2. క్యాన్సిల్ చేయండి పిల్లలు, మనకి -1 వస్తుంది. ఓకే, సో కామన్ డిఫరెన్స్ ఈజ్ -1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పిల్లలు. డిటర్మైన్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ 27, square root of 27, square root of 108, square root of 243. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 27 అంటే దీన్ని ఎలా రాయొచ్చు పిల్లలు? ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి సో ఈ 27ని ప్రోడక్ట్ ఆఫ్ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఇంటూ సమ్ ఇంటీజర్గా ఎక్స్ప్రెస్ చేయాలి. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే దీన్ని 9 3s అని రాయొచ్చు. ఓకే, సో 27 ఎలా రాయొచ్చు పిల్లలు? 9 3s 27. అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత పిల్లలు? అంటే మనకి 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 వస్తుంది కదా పిల్లలు. స్క్వేర్ రూట్ ఆఫ్ AB అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ A ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ B. ఓకేనా? అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇంటూ 3 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 కదా పిల్లలు. 3 ఇంటూ √3 వస్తుంది. ఇలాంటి ప్రాబ్లం ఇంతకుముందు కూడా చేసినాం. రైట్, 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 వచ్చింది. సో ఇవన్నీ 3తో మల్టిపుల్ అవుతాయో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి 108, ఇక్కడ కూడా 3తో 336. ఓకే, సో 36 స్క్వేర్ రూట్ ఎంత పిల్లలు? 6 ఇంటూ √3. అలానే ఇది 381 కదా పిల్లలు. సో 81 స్క్వేర్ రూట్ ఎంత పిల్లలు? 9 ఇంటూ √3. సో ఇలా వస్తుంది. అయితే కామన్ డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. A2 - A1 అంటే D ఈజ్ ఈక్వల్ టు ఇది A2 అవుతుంది, ఇది A1 అవుతుంది. అంటే 6 ఇంటూ √3 -3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3. సో ఇక్కడ ఏం చేయాలి పిల్లలు? ఇంతకుముందు చెప్పినాను 3x - 2x అంటే ఎంత వస్తుంది పిల్లలు? x. అలానే ఇది 6x - 3x అంటే ఎంత వస్తుంది పిల్లలు? 3x. అంటే 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఈజ్ ద కామన్ డిఫరెన్స్. ఓకే, సో 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3. సో ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్. ఇది ఆల్రెడీ చూసాం పిల్లలు, 5050 అని. సో దీనికి ఒక ఫార్ములా కూడా మనం చూసాం, n ఇంటూ n ప్లస్ 1/2 అంటే 100 ఇంటూ 100 ప్లస్ 1/2 ఎంత వస్తుంది పిల్లలు? 2 1s 250s. సో 50 ఇంటూ 101 మల్టిప్లై చేస్తే 50 వస్తుంది. అంటే 5050 వస్తుంది. ఓకే పిల్లలు, రైట్. నెక్స్ట్ 18th వన్ చూడండి పిల్లలు. ఇఫ్ an is equal to n/n plus 1 then find a 2025. రైట్, సో ఇక్కడ an ఇచ్చినాడు పిల్లలు, జనరల్ టర్మ్ ఆర్ nth టర్మ్ ఇచ్చినాడు. మనం a 2025 టర్మ్ని కనుక్కోవాలి. సో ఏం లేదు, మనకి ఇక్కడ ఇచ్చిన n వాల్యూని ఇక్కడ nలో సబ్స్టిట్యూట్ చేయాలి. a 2025 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది పిల్లలు? n/n plus 1. రైట్, ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2025/2025 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 2025/2026. ఓకే పిల్లలు, సో దీని ఆన్సర్ ఏమవుతుంది? 2025/2026. 19th వన్ చూడండి పిల్లలు. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 1000 పాజిటివ్ ఇంటీజర్. ఇందాక 100 పాజిటివ్ ఇంటీజర్స్ చూసాం. ఓకే, ఇప్పుడు 1000 Sn ఈజ్ ఈక్వల్ టు ఆర్ సిగ్మా n అని కూడా రాయొచ్చు పిల్లలు ఇక్కడ. సో n ఇంటూ n ప్లస్ 1/2 ఇక్కడ ఎంత వస్తుంది పిల్లలు? 1000 ఇంటూ 1000 ప్లస్ 1/2 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 500 ఇంటూ 1001 ఏమొస్తుంది పిల్లలు? 500. సో 19th వన్ ఆన్సర్ ఏంటి పిల్లలు?
500 అంటే 5,500,000 కదా పిల్లలు. రైట్. సో ఇక్కడ ఎలా మల్టిప్లై చేశాను, 5తో మల్టిప్లై చేశాను. 5 ఇంటూ 100 ఇంటూ నేను 1001 అనుకుంటున్నాను. 5తో మల్టిప్లై చేస్తే 5005 వస్తుంది. ఇంటూ 100 అంటే 2 zeros. ఓకే పిల్లలు. నెక్స్ట్ 20th ప్రాబ్లం చూడండి పిల్లలు. ద 30th టర్మ్ ఆఫ్ ఏపీ ఈస్ 10, 7, 4 ఈస్ డాష్. సో 30th టర్మ్ ఆఫ్ ఏపీ కనుక్కోమన్నాడు. రైట్. ఇక్కడ టర్మ్లో ఫస్ట్ టర్మ్ ఎంత పిల్లలు, 10 ఇచ్చినాడు. కామన్ డిఫరెన్స్ 7 - 10 దట్ ఈస్ ఈక్వల్ టు -3. మనం కనుక్కోమంది A30th టర్మ్. A ప్లస్ n-1 into d is a formula to find nth term of AP. ఏపీలో nth టర్మ్ అంటే ఏ టర్మ్ అన్నా కనుక్కోవడానికి యూస్ చేసే ఫార్ములా. ఏ ప్లేస్లో ఎంత రాయాలి పిల్లలు, 10 తీసుకున్నాను. n ప్లేస్లో ఇది 30 కాబట్టి n ప్లేస్లో 30 - 1. d ఎంత పిల్లలు, -3. సో మల్టిప్లై చేయండి. ఇక్కడ 10 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది పిల్లలు, 29 ఇంటూ -3. సో 10 మైనస్ మల్టిప్లై చేయండి పిల్లలు, ఎంత వస్తుందో 3 ఇంటూ 29. 3 30s 90. 90లో ఒక 3 లెస్ చేస్తే 87 సింపుల్గా. లేకపోతే 3 9s 27. సో 7 ఉంటుంది. 3 2s 6 + 2 8. ఓకేనా. నేనేం చేశానంటే పిల్లలు ఈ 29ని 30 అనుకున్నాను. 30 ఇంటూ 3 మనకి 3 3s 9. ఇక్కడ ఒక 3 తక్కువ ఉంది కాబట్టి -3 సబ్ట్రాక్షన్ చేస్తే 87. సో కొంచెం ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ ఉండడానికి. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమొస్తుంది పిల్లలు, -77. సో 30th టర్మ్ ఆఫ్ ఏపీ ఈస్ -77. రైట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఎంత పిల్లలు, n ఇంటూ n ప్లస్ 1/2. సో 10 ఇంటూ 10 ప్లస్ 1 అంటే 11/2. క్యాన్సిల్ చేయండి. 5 11s 55. ఓకే. సో దీనికి ఆప్షన్ ఏంది పిల్లలు, 55. అలానే ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే 2 4 6 అండ్ సో ఆన్. 10 2s 20. అయితే ఇక్కడ ఫార్ములా ఏంది పిల్లలు, ఎస్ఎన్ ఫార్ములా యూజ్ చేయాలి. n/2 ఇంటూ a ప్లస్ ఎల్. రైట్. n ఎంత పిల్లలు, 10/2 ఇంటూ a ఎంత పిల్లలు, 2 + 20. 2 1s 2 5s 5 ఇంటూ ఇక్కడ 2 + 20 అంటే 22. మల్టిప్లై చేయండి పిల్లలు, 110 వస్తుంది. సో దీనికి ఆప్షన్ ఏమవుతుంది, 11. ఇక నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు. ఆర్ ఏమి ఇచ్చినాడు, సమ్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ మనకి 3 ఇచ్చినాడు కాబట్టి ఆటోమేటిక్గా మనకి 129 అవుతుంది. ఓకే. అది కూడా చెక్ చేద్దాం. సో 2 3 1. సో 2 3 1 ఆప్షన్ సి అవుతుంది. రైట్. అయితే మనం ఇక్కడ ఆల్రెడీ మనం ఫార్ములా కూడా చూసాం. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ n ఇంటూ n ప్లస్ 1 అని. సో 10 ఇంటూ 10 ప్లస్ 1 ఏమొస్తుంది పిల్లలు, 10 ఇంటూ 11 దట్ ఈస్ ఈక్వల్ టు 110. సో ఇక్కడ 2 మెథడ్స్లో చేసినాను. ఈవెన్ నెంబర్ ఫార్ములా సమ్ ఆఫ్ n ఈవెన్ నెంబర్స్ ఫార్ములా యూస్ చేశాను. అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా యూస్ చేశాను. అలానే ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ కూడా. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఆర్ చూడండి పిల్లలు. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. యాక్చువల్గా దీనికి ఫార్ములా లేదు. సో ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ అనేవి ఏ ప్రోగ్రెషన్ని ఫాలో అవ్వవు, అంటే ఒక సీక్వెన్స్లో ఉండవు. రైట్. ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఏంది పిల్లలు, 2 3 5 7 నెక్స్ట్ 11 13 17 19 నెక్స్ట్ 23 29 1 2 3 4 1 2 3 4 9 10 అయిపోయింది కదా పిల్లలు. రైట్. ఇప్పుడు ఏంటిని యాడ్ చేయమన్నాడు. రైట్. ఇక్కడ చూడండి పిల్లలు, మనకి 2 + 3 + 5 ఇక్కడ 10 వచ్చేసింది. రైట్. 10 వచ్చింది. అలానే ఇక్కడ ఈ 7ని 23ని యాడ్ చేస్తున్నాను, 30 వస్తుంది కదా పిల్లలు.
అలానే ఈ 30ని 70ని యాడ్ చేస్తున్నాను, 20 30 కూడా వస్తుంది. అలానే ఈ 9ని ఈ 11ని 90ని యాడ్ చేస్తున్నాను, ఇక్కడ కూడా 30 వస్తుంది. ఇంకా మిగిలింది 29. సో 3 30s 90 ప్లస్ 100 129 ఆప్షన్. ఓకే రైట్. సో దీనికి ఆప్షన్ ఏంది పిల్లలు? సి కదా. నెక్స్ట్ అసర్షన్ రీజన్ ఇచ్చినాడు పిల్లలు. 5 is the common difference of AP 11, 16, 21 and so on 101. సో కామన్ డిఫరెన్స్ ఇచ్చేసినాడు. చెక్ చేయండి పిల్లలు. డిఫరెన్స్ ఎంత? 16 మైనస్ 11 5 వస్తుంది. కరెక్టే. రీజన్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ అన్ ఏపీ డి ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ మైనస్ ఏఎన్ మైనస్ 1. సో ఇది కూడా రైటే కదా పిల్లలు. కామన్ డిఫరెన్స్కి ఏఎన్ మైనస్ ఏఎన్ మైనస్ 1 కదా. సో ఈ ఫార్ములా రెండు రైటే. సో దీనికి కరెక్ట్ రీజన్ అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది? బోత్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అంటే సి అవుతుంది. రైట్. ఇక్కడ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఇచ్చినాడు. సో ఏది కరెక్టో చెక్ చేయమన్నాడు. రైట్. 2 4 6 8 అండ్ సో ఆన్ ఈజ్ ఇన్ ఏపీ. రైట్ కదా పిల్లలు. ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ ఏపీలో ఉన్నాయి. 10 10 అండ్ సో ఆన్ ఈజ్ నాట్ ఇన్ ఏపీ. ఫాల్స్ కదా. ఇవన్నీ ఏపీ అవుతాయి. అయితే ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత పిల్లలు? 0. ఇలాంటిది ఒక ప్రాబ్లం వచ్చింది 13 అని ప్రీవియస్ బిట్స్లో. రైట్. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ 10 అవుతుంది. ఇవన్నీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. సో అంటే ఫస్ట్ వన్ ట్రూ, సెకండ్ వన్ ఫాల్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఆప్షన్ బి. నెక్స్ట్ 24th ప్రాబ్లం చూద్దాం. If 7 times the 7th term of AP is equal to 11 times 11th term, then its 18th term is 0. ఇది మనకి 18th term is dash అన్నాడు. సో అయితే ఇది మనకి క్వశ్చన్స్లో వచ్చింది ఎక్సైజ్లో. సో ఆప్షన్ డి అవుతుంది, 0 అవుతుంది. ఎలా సార్ అంటే 7 times the 7th term is equal to 11 times the 11th term అంటే A11. 7 into A plus n మైనస్ 1 అంటే 7 మైనస్ 1 ఇంటూ డి వస్తుంది. అలానే 11 ఇంటూ ఏ ప్లస్ 11 మైనస్ 1 ఇంటూ డి వస్తుంది. ఇక్కడ 7 మైనస్ 1 అంటే 6 వస్తుంది. అంటే 7 ఇంటూ ఏ ప్లస్ 6 డి ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ ఏ ప్లస్ 10 డి వస్తుంది. సో మల్టిప్లై చేయండి పిల్లలు. 7a ప్లస్ 42d is equal to 11a plus 110d. సో ఇవన్నీ ఆర్హెచ్ఎస్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. 11a మైనస్ 7a వస్తుంది. అలానే 110d మైనస్ 42d is equal to 0. సో 11లో నుంచి 7 లెస్ చేస్తే ఎంత పిల్లలు? 4a వస్తుంది. అలానే ఇక్కడ 42 తీసేస్తే ఎంత వస్తుంది పిల్లలు? 68 వస్తుంది. డి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 4 కామన్ వస్తుంది. 4 ప్లస్ 4తో 68 17 టైమ్స్ పోతుంది కాబట్టి 17d ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ప్లస్ 17d ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఏ ప్లస్ 18 మైనస్ 1 ఇంటూ డి అని రాస్తున్నాను. 18 మైనస్ 1 ఇంటూ డి అంటే A18 అని కదా పిల్లలు. అంటే 18th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఓకే పిల్లలు. రైట్. నెక్స్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫార్మ్ అన్ ఏపీ. ఏపీని ఏది ఫామ్ చేయదో కనుక్కోమన్నాడు. సో ఇవన్నీ ఇక్కడ చూడండి. 4x మైనస్ 2x అంటే 2x వస్తుంది. 6x మైనస్ 4x అంటే 2x. ఇవన్నీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. రైట్. 0 మైనస్ 5 అంటే -5, -5 మైనస్ 0 అంటే -5. ఇక్కడ కూడా -5 అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. ఇక్కడ చూడండి పిల్లలు. 3 -3 -6 -9. ఇక్కడ -6 అంటే A2 మైనస్ A1. -6 ప్లస్ 3 అంటే -3 వస్తుంది. ఇక్కడ కూడా -3 వస్తుంది. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ -3 అవుతుంది. ఇది కూడా ఏపీలోనే ఉంది, కానీ ఇది మాత్రం ఏపీలో లేదు. 20 మైనస్ 25 అంటే -5 వస్తుంది. 17 మైనస్ 20 అంటే -3 వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏపీ. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే పిల్లలు.
పిల్లలు సిలబస్ మొత్తం మీకు వీడియో క్లాసులుగా కావాలంటే బియాండ్ టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను. బియాండ్ టెక్స్ట్ బుక్. సో ఇది యాప్. ఈ యాప్లో మీరు ఆన్లైన్ క్లాసెస్ ఫుల్ సిలబస్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. సో వీలున్న వాళ్ళు డౌన్లోడ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ పిల్లలు.